యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుదాము. అద్వితీయ సత్య దేవుడైన నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుదయే చిన్న ప్రార్థన చేసుకున్నాం. జీవగల తండ్రి,
మహోన్నతుడు అయిన మా ప్రభువా, నీ ఘనమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మేము ఎలాంటి వారమై ఉన్నప్పుడు నీవు మా పక్షాన ఎలాంటి కార్యాలు చేశావు, నీవు ఏమై ఉన్నావో అనేక విషయాలు జ్ఞాపకం చేసుకుని నిన్ను ఆరాధించావు. మరలా నీ వాక్యపు వెలుగులో మా జీవితాలు పరీక్షించుకోవడానికి, మా జీవితాలు వెలిగించుకోవడానికి, వెలుగు బాటలో మేము నడవటానికి నీ వాక్యం ఎందుకు వస్తున్నాం? ఎందుకంటే నీ వాక్యమే మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగు ప్రభు. మరొకసారి నీ లేఖన భాగాల ద్వారా మాతో మీరు మాట్లాడండి. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. అహరోను ఆ పాట పాడుతుంటే నాకు కలిగిన ఫలం ఏంటంటే, అన్నీ సాధ్యము యేసులో అన్న మాట మనం పాడుతున్నాము, కానీ యేసు ప్రభుని కొంతవరకే బంధించాం కదా. వీఆర్ యూజింగ్ జీసస్ ఓన్లీ ఫర్ ఫిజికల్ థింగ్స్. యేసు ప్రభుని ఒక హద్దు వరకే మనం అనుమతిస్తూ ఉన్నాం. అందుకని ఆ పాట పాడుతున్నప్పుడు నాకు ఎందుకు ఈ ఆలోచన కలిగింది. జీసస్ ఈజ్ నాట్ ఎ లిమిటెడ్ గాడ్. జీసస్ ఈజ్ నాట్ ఎ లిమిటెడ్. కేవలం ఆయన బండ తీర్చే దేవుడు, నీటిని ద్రాక్షారసంగా చేసే దేవుడు, దేవుని కేవలం అద్భుతాలు ఆశ్చర్యాలు చేసే దేవుడు అంతవరకే కాదు. ఈరోజు మనం బియాండ్ ప్రభు ఎంత ఘనుడో, ఎంత ఉత్తముడో నేర్చుకుందాం. ప్రభువుని ఎరిగిన తర్వాత కూడా, వాక్యంలో ఎదుగుతున్న తర్వాత కూడా ప్రభుని చాలా లిమిట్స్లో పెడతారు. నేను అందుకని ఈరోజు చెప్తున్నాను, యేసు క్రీస్తు ప్రభు లిమిటెడ్ గాడ్ కాదు. ఈ వాక్యంలో మరి యేసు ప్రభుని గురించి చదువుతున్నప్పుడు యేసు క్రీస్తు ప్రభు పేరు ప్రక్కనే ఒక మాట వస్తుంది, ఆయన నిత్య జీవము. చూడండి, మీరు బైబిల్లో చాలా చోట్ల యేసు క్రీస్తు ప్రభు పేరు ప్రక్కనే వస్తుందంటే నిత్యము అనే మాట వస్తుంది చాలా చోట్ల. ఏమంటే యోహాను 3:16 మనకు తెలుసు, ఆయన కుమారుని అనుగ్రహించి ఎందుకంటే మనము నశింపగా నిత్య జీవం పొందాం. ఏమండి యోహాను పత్రికలో మనకు తెలుసు, ఆయన సత్యవంతుడును నిత్య జీవము గలవాడు. చాలా చోట్ల పాపం వల్ల వచ్చు జీతము మరణము, అయితే ప్రభువైన యేసు క్రీస్తునందు ఇలాంటి వచనాలు చాలా కనబడతాయి. ప్రభు నామం ప్రక్కనే ఏమండి, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, కుమారుని విశ్వసించిన వాడు ఉగ్రత పాలవుతాడు. సో వేరెవర్ యు ఫైండ్ ద నేమ్ ఆఫ్ జీసస్ మెనీ టైమ్స్ ఇన్ ద బైబిల్లో అనేక మార్లు ఆ పేరు ప్రక్కన వచ్చే మాట ఏంటంటే నిత్యము, నిత్యము అన్నమాట. అందుకని ఈరోజు జీసస్ ఈజ్ నాట్ ఎ లిమిటెడ్ గాడ్, హీ ఈజ్ ఇటర్నల్ గాడ్. ఆయన నిత్యుడు అన్న మాట జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు ఈ మాట చెప్తుందంటే, అయిపోయినాక ప్రభువుని పట్టించుకోం, మేలు జరిగినాక ప్రభువుని పట్టించి అయిపోయింది కథ మన పని అయిపోయింది అనుకుంటున్నాం. జీసస్ ఈజ్ ఇటర్నల్, ఆయన నిత్యుడు. నువ్వు రక్షించబడి మేలు జరిగిపోయింది లేని నీ ఇష్టానుసారంగా తిరుగుతూ జీవిస్తుంటే ఆయన నిత్యుడు. హీ విల్ లుక్ ఓవర్ ఆల్ యువర్ లైఫ్. నీ తల్లి కడుపులో నువ్వు రూపించబడిన నాటి నుండి నీ నిత్యత్వపు గతి ఎక్కడి వరకు అక్కడి వరకు ప్రభు నిన్ను చూస్తూనే ఉంటాడు. ఇట్స్ నాట్ లిమిటెడ్ గా. అందుకని ఉదయకాల సమయంలో హెబ్రీ పత్రికలో వీటిని గురించి చాలా చక్కగా రాస్తారు.
ఆయన నిత్యుడు అనటానికి హెబ్రీ పత్రికలో నుండి 7 మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ 7 మాటలను బట్టి ఆయన నిత్యుడు అన్నది మీకు అర్థం కావాలి. There are 7 eternal things in book of Hebrews. హెబ్రీ పత్రికలో నిత్యమైనవి 7 విషయాలు. ఎందుకు చెప్తుందంటే హెబ్రీ పత్రికను యేసుక్రీస్తుని నమ్మని యూదులకు ప్రత్యేకంగా వ్రాశారు. సో వారికి నేర్పిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువుని గురించి వారికి ఉన్న ఆలోచనలు తలంపులు వేరు. సో యేసుక్రీస్తు ప్రభు ఎవరో అన్నది చాలా స్పష్టంగా హీస్ ఇటర్నల్ అన్నది ప్రూవ్ చేయడానికి 7 నిత్యమైన సంగతులను హెబ్రీ పత్రికలో రాశారు. అందుకని ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, యేసు ప్రభుని లిమిట్ చేయబడి తర్వాత యేసు ప్రభు ఈ భౌతిక జీవితం వరకే అనుకోబాకండి. అందుకని ఆ 7 మాటల్లోకి వెళ్దాం, అప్పుడు మనకు అర్థం అవుతుంది. మొదటి మాటలోకి వెళ్దాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11వ వచ్చి నెంబర్ 1 తానే నిత్యమైన విమోచన సంపాదించి. నెంబర్ 1 యేసుక్రీస్తులో కలిగే మొదటి అనుభవం ఏంటి అంటే ఇటర్నల్ రిడెంప్షన్, నిత్యమైన విమోచన. ఏమండి, అందుకనే తిమోతికి పౌలు గారు ఉత్తరం రాస్తూ ఏమండి, ఈ భక్తి జీవితం ఇప్పటి జీవ విషయంలోను రాబో జీవ విషయంలోను మీకు అర్థమవుతుందా? Not only for the physical life and also for the eternal life. అందుకనే దైవ భక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో. Christ is not only for this physical life. Christ is not only for this physically limited life. Christ is an eternal God. ఆయన నిత్యుడు. అందుకని అంటాడు ఆయన నిత్యుడు కాబట్టి ప్రతి మనిషికి ఆయన ఏం సంపాదించాడన్నా నిత్య విమోచన. నువ్వు నిజంగా ప్రభుని వెంబడించు వ్యక్తివైతే నమ్మకంగా ఏమండి, లాభానికి వెంబడించడం కాదు, నమ్మకంగా వెంబడించాలి. లాభానికి అందరూ వెంబడిస్తారు. హైందవుడు కూడా ప్రభుని ఎరగనోడు కూడా చాలా మంది మా ఇంటికి వస్తారు. హిందువులు రకరకాల వాళ్ళు వస్తారు. అయ్యా మీ దేవుడిని ప్రార్థన చేస్తే మా డబ్బులు తీరుతాయంట, మీ దేవుడిని ప్రార్థన చేస్తే మా డబ్బులు పోతాయంట. చాలా మంది వస్తారు మా ఇళ్ళకి. కొంతమంది అయితే మేము ప్రార్థన చేసి దారాలు కట్టండి, అవి కట్టండి, కట్టండి అన్నపూర్ణ అక్క వాళ్ళ నాన్నగారు ఉండేవాడు. నువ్వు ఎందుకో డేట్ పెడితే ఆ డేట్ భలే ఉంటుందయ్యా, కరెక్ట్గా జరుగుతుంది. నువ్వు ఆఫీస్ పెట్టుకోకూడదు, పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ నీ దగ్గర తీసుకొస్తారు. నీ డేట్ నువ్వు పెట్టిన డేట్లో పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ అంటూ చాలా హ్యాపీగా ఉన్నారని అంటూ ఉండేవాడు అన్నపూర్ణ అక్క వాళ్ళ నాన్నగారు. ఏమండి, అందుకని అర్థం చేసుకుంటాం ఆయన నిత్యుడు, నాట్ ఓన్లీ ఫర్ ఫిజికల్ థింగ్స్. సో అందుకనే ఈ విషయాన్ని యూదులైన వారికి అర్థమవుతానికి పౌలు గారు చెప్తున్న మొదటి మాట ఏంటంటే నిత్య విమోచన సంపాదించిన ప్రధాన యాజకుడు ఎవరు తెలుసా? ప్రభు అయిన యేసు. He will give us eternal redemption. ఈ క్షణికమైన విమోచనతో ఆయన ఆగడు. నిన్ను నీవు నిజంగా ప్రభు చేతికి అప్పగించుకుంటే eternal గా he will continue with you until you reach the eternity. అందుకని ఉదయకాల మొదటిగా ఆయన ప్రతి మనిషికి చేస్తున్న నిత్యమైన ఏంటంటే నిత్యమైన విమోచన సంపాదించు. రెండో మాట చూపిస్తాను.
వివరిస్తే చాలా టైం పడుతుంది. అందుకని ప్రభు జరిగిన బిడ్డలం కాబట్టి ఆ రిఫరెన్స్ వరకు మీకు చూపిస్తాను. రెండవ చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఆయన సంపూర్ణ స్థితి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికందరికీ తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. ఆయన నిత్యుడు అనడానికి రెండవ సత్యం. మొదటి సత్యము నిత్య విమోచన సంపాదించి ఇచ్చాడు. రెండవది అంటాడు ఆయనకి విధేయులైన వారందరికీ ఆయన ఏమిస్తాడంట? నిత్య రక్షణ, ఇటర్నల్ సాల్వేషన్, నిత్య రక్షణ. ఏమండి, ఆ ధనవంతుడు అన్ని సంపాదించుకున్నాడు కానీ నిత్య రక్షణ సంపాదించుకోలేకపోయాడు కదా. లాజరు నిత్య రక్షణ సంపాదించుకున్నాడు కాబట్టి భౌతికంగా పేదవాడైనా నిత్యత్వంలో. ఇప్పుడు ఎవరు ధనవంతులు? లాజరా ఈ ఓదా రంగులు బట్టలు వేసుకున్నవాడు, ఓదా రంగులు బట్టలు వేసుకున్నవాడు, వాడు దిక్కులేనివాడు. కనీసం నాలుగు చల్లార్చుకోవడానికి నీళ్లు పొట్టు కూడా దొరకని స్థితి అయిపోయింది. భూమి మీద మరి డంబాలుగా జీవించాడు. ఏమండి, కానీ నిత్యత్వంలోకి వెళ్ళేసరికి అందుకని ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే అక్కడ యోహాను యేసు క్రీస్తుని ఎరుగుటయే. సో మన జీవితాల్లో చాలా ప్రధానమైంది పిల్లరా, యేసు క్రీస్తు అన్నది చాలా ప్రధానం. యేసు క్రీస్తుని కలిగి మీరేమనుకుంటే ఇలాంటి మనందరూ ఎలాంటి వాళ్ళంటే ధనవంతులు లాంటి వాళ్ళు. యేసు క్రీస్తు నమ్మేమనుకుంటున్నాను కానీ అసలు ఆయన స్థలం ఉండదు. అప్పుడు మన ఫ్యాషన్కి మనకి డంబాలకు ఎక్కువ రాదనిపిస్తుంది కదా. సో యేసు క్రీస్తు ప్రభు నిజంగా ఆయన చేసే రెండవ కార్యం ఏంటో తెలుసా? నిత్య, అది కూడా అక్కడ రాసి ఎవరికి ఇస్తాడంటే నిత్య రక్షణ. అందుకనే పౌలు గారు అంటాడు, మీరు విధేయులైన పిల్లల వలె మీ రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించాలి. మూడో విషయం తీసుకొస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 27, 28 వచనాలు కలిసి ఉంటాయి. చదువు. ధర్మశాస్త్రము బలహీనులైన వారిని యాజకులుగా నియమించింది. చదువున్నాను. ఏమండి, ధర్మశాస్త్రము తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము. ఆ మాటే ఇంగ్లీష్లో అయితే ఇటర్నల్ అంటాడు, తెలుగులో అంటాడు నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందిన. బ్యూటిఫుల్ అండి. నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందిన. మీకు అర్థమైందా? దీన్ని సింపుల్ గా ఇలా అంటాను, సంపూర్ణ సిద్ధి కలుగ చేయాలని యాజకుల్ని పౌలులను ఇచ్చింది ధర్మశాస్త్రం. ఆ తర్వాత వచ్చిన ప్రామాణిక వాక్యం ఏమండి? నిరంతరం సంపూర్ణ సిద్ధిని అనుగ్రహించి కుమారుని దేని కొరకు ఆ కింద వచనాలకు వెళ్తే ఒకటే బలి అంటాడు. ఒకటే అంటే యేసు క్రీస్తు నిత్యుడు అంటానికి ఆయన అర్పించిన బలి ఇట్ ఈస్ ఇటర్నల్. ఇంకొక బలి ఇంకవసరం లేదు. ఇంకవసరం పాప విమోచన కొరకు no need of another sacrifice. అనదర్ సాక్రిఫైస్ ఎప్పుడు వరకే అంటే ధర్మశాస్త్రం వరకే. ఎందుకంటే ధర్మశాస్త్రం నిరంతరము మనలను ఎవరిని శుద్ధిపరచగలిగే, సిద్ధిపరచగలిగే శక్తి లేని బలహీనులని యాజకులుగా నియమించింది కాబట్టి వారు అర్పించే బలులు ఏటేటా జరగాల్సి వచ్చింది. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆయన నిత్యుడు. అందుకని దీన్ని ఏమంటున్నట్టు మూడవది ఇటర్నల్ సాక్రిఫైస్, నిత్య. పిల్లలు ఈ మాటలన్నీ నేను ఎందుకు జ్ఞాపకం చేస్తుంటే యేసు ప్రభు లిమిటెడ్ కాదు, ఈజ్ ఇటర్నల్. ఆయన
ఆయన నిత్యుడు అన్న సత్యం మీరు అర్థం చేసుకోవడానికి జ్ఞాపకం వస్తుంది. నన్ను ఏమనుకున్నది, మందిరంలో ఉన్నంతసేపే భక్తి జీవితం కదా, బయటకు వెళ్తే అలా భక్తి జీవితం. భక్తి కొరకు ఏ వేషాలైనా వేస్తాం. సో ఈ ఉదయకాలంలో జ్ఞాపకం చేసుకున్నాను. నీకు నీ ఆలోచన కాదు, వదిలిపెట్టాలనుకున్నావు కానీ నువ్వు ఆయన దగ్గరకు వచ్చిన దానికి చావు రాక నీ జీవితాన్ని గ్రంథంలో రాస్తాను. గ్రంథాలు అని వాడతారు. ధాన్యం గ్రంథాలు చదువుతున్నప్పుడు ఒక గ్రంథం కాదు, గ్రంథాలు. సో అందుకని లెట్స్ అండర్స్టాండ్. అందుకే యోహాను అంటాడు, ఆయన ఎరగటమే మహాభాగ్యం, నిత్య జీవనం. సో ఒకటి నిత్య విమోచన సంపాదించాడు, విధేయులైన వారికి నిత్య రక్షణ ఇస్తున్నాడు, ఇదిగో నిత్య బలం ఇస్తున్నాడు. 4వ మాట్లాడుతుంది 13వ అధ్యాయంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20వ వచనం చూడండి. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అన్న మన ప్రభువును ఏంటంటే అక్కడ అంటాడు, నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోను తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునిగా. అద్భుతమైన మాట ఉంది ఇక్కడ. 4వది నేను చెప్తుంది, నిత్య నిబంధన యేసు క్రీస్తు ద్వారా మనకేం కలిగింది అంటే నిత్య నిబంధన. అంటే మీకు అర్థం అవడానికి చెప్తారు. నీ జీవితంలో ఏ కార్యము జరగాలన్నా ఎవరి మూలంగా జరుగుతుందట, అక్కడ దేవుడు నిత్య నిబంధన చేశాడు త్రూ జీసస్. అందుకని యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసు ప్రభు తన శిష్యులను కూర్చుకుని ఆయన ఆరోహణమయ్యే సందర్భంలో ఆయన ఏం చెప్పాడు, నా నామమున మీరు ఏమి అడుగుదురు త్రూ జీసస్. ఇప్పుడు చదవండి, ఆ వచ్చిన మీకు అర్థం అవుతుంది. 13:20 గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధముకు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో. అంటే మీకు అర్థమైంది, దేవుడు నీకేం కార్యం చేయాలని ఎవరు కార్యం చేయాలట? ఇట్స్ an eternal covenant. నీకు విమోచన రావాలన్నా యేసు వారే, నీకు రక్షణ రావాలన్నా యేసు వారే, నిత్యత్వాన్ని స్వతంత్రించుకోవాలన్నా యేసు వారే. ఇట్స్ ఇలా అంటారు, ఇట్స్ బ్లడ్ కవెనెంట్, బ్లడ్ కవెనెంట్, ఇటర్నల్ బ్లడ్ కవెనెంట్, రక్త నిబంధన. ప్రియులారా, నిత్య రక్త నిబంధన అంటే యేసు క్రీస్తు ద్వారానే దొరుకుతుందని. యేసు క్రీస్తు ప్రభు మన కొరకు రక్తం చిందించారు. అందుకని మనం అర్థం చేసుకున్నాం, ఆ ప్రభు ఎడల నమ్మకమైన జీవితాన్ని కలిగి ఉండాలంటే. అందుకనంటే నాకు వేరుగా ఉండి మీరు కదా, యోహాను సువార్త 15వ అధ్యాయంలో మీరు నాకు వేరుగా ఉండేది. ఎందుకంటే ఆల్రెడీ కవెనెంట్ జరిగిపోయింది, నిబంధన జరిగిపోయింది. సో ఈ నిబంధన యొక్క కండిషన్ ఏంటంటే యేసు క్రీస్తు ద్వారానే. ఆలోచించండి, అంటే యేసు క్రీస్తు లేకపోతే నీ దేవుడు లేదు, నిత్య దేవుడు లేదు, నరకమే. యేసు క్రీస్తుని కొంచెం నెగ్లెక్ట్ చేసేవంటే నరకమే, దాంట్లో అనుమానం లేదు. ఎందుకంటే it's a blood covenant, eternal blood covenant. మీకు అర్థమవుతుంది, ఇది రక్త నిబంధన అండి. 5వ విషయంలోకి వెళ్దామా? 5వ విషయం, యేసు నిత్యుడు అనడానికి 5వ ఆధారం చూపిస్తాం. 9వ అధ్యాయం 15వ వచనం, ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన
జరిగిన అపరాధము నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. 5వ మాట కనపడుతుంది. ఏంటిది? నిత్య స్వాస్థ్యం. ఏమండి, చాలా క్లియర్గా చెప్తున్నాడు అక్కడ. ఆయన మరణము పొందాడు కాబట్టి దేని కొరకు? మనకు మన అపరాధములు క్షమించబడి, మనం విమోచించబడి నిత్య వారసత్వాన్ని పొందటానికి మన కొరకు మృతి పొందిన వాడు ఆయన. కాబట్టి ఆయన ఎవరినైతే పిలుస్తున్నాడో వారు నిత్య స్వాస్థ్యాన్ని పొందటానికి క్రొత్త నిబంధనకు మధ్యవర్తిగా నిలబడ్డాడు. హల్లెలూయా. వాట్ ఏ గ్రేట్ గాడ్. ఇందాక బ్రదర్ చెప్తున్నప్పుడు ఎంత మంచి దేవుడు. నెహెమ్యా 9వ అధ్యాయం చెప్తున్నాడు. ఎంత కన్సర్న్ గల దేవుడు మన పక్షాన అనిపించింది. ఒక మాట ఆకాశం నుండి పంపించాడన్న మాటని మనం వింటున్నప్పుడు ఆకాశం నుండి ఏ ఆహారం రాదు, కానీ ఆకాశం నుండి మళ్ళీ ఇశ్రాయేలు 40 సంవత్సరాలు పోషించబడటానికి ఎవరూ తినని ఆహారం. ఎవరు పొందని స్వాస్థ్యాన్ని, నిత్య స్వాస్థ్యాన్ని ఆయన మనకి ఇవ్వడానికి కొత్త నిబంధనకి మధ్యవర్తిగా ఉన్నాడు. దేవునికి నరుడికి ఆయనే యేసుక్రీస్తు ప్రభువు. అందుకని అన్న, అక్క, తమ్ముడు, చెల్లి, ఈరోజు నేను బ్రతిలాడే విషయం ఏంటంటే యేసు ప్రభువులో నిలబడటం, యేసు ప్రభువును వెంబడించడం, యేసు ప్రభువును విశ్వసించడం, యేసు ప్రభు కొరకు జీవించడం. లోకంలో క్షణికమైన వాటి కొరకు యేసును విడిచిపెట్టి రాజీ పడవాలి. రాజీ పెడితే యు విల్ లూజ్ ద ఇటర్నల్ ఇన్హెరిటెన్స్. నిత్య స్వాస్థ్యాన్ని నువ్వు కోల్పోతావు. ఏం జరిగింది ఇప్పుడు? చెప్పండి. ఒకటి అలవాటు అంటే మీరు అసలు మీ హృదయంలోకి వెళ్తుందా లేదనేది నాకు అందుకని ఎక్కువ సార్లు రిపీట్ చేస్తూ అడుగుతా ఉంటాను. నెంబర్ 1 పురుషులు వస్తారు. మొదటిది ఏంటన్నా? నిత్య విమోచన. రెండోది కూడా పురుషులు చెప్తారు. కనీసం మాకుండా గుర్తించున్నారు సార్. మూడోది, నాలుగోది, ఐదోది అందరూ కలిసి 6వ మాట చూపిస్తాం. 6వ అధ్యాయం 2వ వచనం చదవండి. చాలా అద్భుతంగా. కాబట్టి నిర్జీవ క్రియలు విడిచి మారు మనస్సు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిసములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణను, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని. ఏమండి, ఇక్కడ రాసిన 6వ మాటలో మనం నేర్చుకుంటుంది. 6వ ఇక్కడ ఏమంటారు తెలుసా? నిత్యమైన జాగ్రత్త. ప్రభుని ఎరిగిన ప్రియ విశ్వాసులారా, పొద్దుగోకులు మూల పాఠాలకు వెళ్ళబాలి. మూల పాఠాలు అంటే పొద్దుగోకులు మారు సయ్యాన్ని పాపించారు అని కాపించారు అని ఎంతకాలం పాపించారు. పొద్దుగోకులు నేను పాపినట్టు పరిశుద్ధం ఎప్పుడు అట్లా. అది అక్కడ మూలోపదేశాలకు వెళ్ళబాకండి. మీరు క్రీస్తులో సంపూర్ణులు అవ్వండి. అప్పుడు నిత్య తీర్పు నుండి మీరు తప్పించబడతారు. అర్థమవుతుందా? ఉదయకాల ఈ మాటలు మనం అర్థం చేసుకున్నాం. అందుకని ఇవన్నీ ఎందుకు చూపిస్తుందంటే క్రైస్ట్ ఈజ్ ఇటర్నల్. ఆయన నిత్యుడు. He is not a limited God.
He is not only for the physical life. ఆ వచనం మరోసారి చదివితే మీకు కొంచెం క్లియర్గా అర్థమవుతుందన్న ఆలోచన. నిర్జీవ క్రియలు విడిచి మారు మనసు పొంది. ఎన్నిసార్లు పొందుతావు మారు మనసు? ఎన్నిసార్లు మనసు అంటే మనసు మారుతా ఉంటేమో ఇప్పుడు సంపూర్ణ అవుతావు. నేను ఇలా చెప్తాను అబ్బాయి, పరలోకంలో ఉండే ఈ నీతి కిరీటం ఎవరికంటే సంపూర్ణకు మాత్రమే అన్నాడు అనుకుందాం యేసుక్రీస్తు. ఎంతమందికి వస్తుంది ఆ కిరీటం? మనలో మన మనసు రోజుకి రకరకాల మారుతూ ఉంటుంది కదా. ఏమిటి? అందుకనే ప్రభు పౌలు గారు రోమా పత్రికలో మాట్లాడారు, ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలము సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో తెలుసుకున్నట్టు మీ మనస్సు మారి నూతన మగుడు వలన రూపాంతరం. సరే మార్చి. సో పిల్లలు ఇక్కడ చదువుదాం. మారు మనసు చదువుదాం. మారు మనసు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిసమును గురించిన బోధయు హస్త నిక్షేపణను మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పును పునాది మరలా. ఎంతో వాక్యం వింటున్నారు కదా, కానీ మీకు మళ్ళా చెప్పాల్సి వస్తుంది. ఏమని వాక్యం ఇలా చెప్తుంది, వాళ్ళు ఇలా బ్రతకాలి. అందుకని అంటాడు, వాటిని కాదయ్యా, క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణమగుటకు. అంటే మీకు అర్థమైందా? క్రీస్తులో ఎవరు సంపూర్ణమవుతారో వారిని ప్రభు నిత్య తీర్పు నుండి పంపిస్తారు. దెర్ ఈస్ అన్ ఎటర్నల్ జడ్జ్మెంట్. నేను మీకు చాలా కాలం క్రితం చెప్పాను అనుకుంటాను. తీర్పులు 7 రకాలు ఉంటాయి. ముఖ్యమైన తీర్పులు 5 అని, 5లో కూడా వెరీ ఇంపార్టెంట్ తీర్పులు 3 అని చెప్పారు. ఒకటి గుర్తున్నాయా? ఎన్ని గుర్తున్నాయి కూడా? రాత్రి ఏమొచ్చింది టీవీలో? పగడా అవన్నీ బ్రహ్మాండం చెప్తాను వాక్యం కదా. ఏమడిగాను నేను ఇప్పుడు? జాగ్రత్తగా మనం దేవుని వాక్యంలో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు చెప్తుంటే వాక్యం దొరకని పరిస్థితులు తెలుసా? పబ్లిక్గా చెప్తున్నాను. మన క్రిస్టియన్ ఇంటెలిజెన్సెస్కి అందిన వార్త ఏంటంటే నెక్స్ట్ మణిపూర్ లాగా మార్చబోతుంది ఆంధ్రప్రదేశ్ని. సో దానికి క్రిస్టియానిటీ తరఫున గుర్తిస్తున్న పెద్దవాళ్ళందరినీ లేపేస్తారు. దాంట్లో మొదటి వ్యక్తి ప్రవీణ్ పగడాల గారిని లేపేశారు. అది యాక్సిడెంట్ కాదు, 100% హత్య. గవర్నమెంట్ యాక్సిడెంట్గా చిత్రీకరిస్తుంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇక బైబిల్ ఉంటాయని ఇప్పుడు మూసేశారు. చెన్నైలో బైబిల్ సొసైటీ మూసేశారు, బాంబేలో బైబిల్ సొసైటీ చాలా మూసేశారు. నో ప్రింటింగ్ బైబిల్స్. అందుకని బైబిల్ కాస్ట్ పెరిగిపోయింది. 10-20 గురించి ఇంట్లో పెట్టుకోండి. ఐదు మొత్తం సో ఇది కాలంలో విశ్వాసంలో సంపూర్ణత రావాలి. నేను మీరు అర్థమవుతానని చెప్తాను. మీ మనసులో కష్టపడతానని చెప్తాను. మీ అబ్బాయి 10 సంవత్సరాలైన 3వ తరగతి చదువుతున్నాడు అనుకోండి, ఎప్పుడు చెప్పండి. మీ రాగింది నా దారి చెప్తున్నాను. మా పాపకు 3 సంవత్సరాలు లక్షలు పెట్టి అవి రాయి ఎప్పుడైనా ఒంటరి బైబిల్ చదువుకుంటున్నాడు కూర్చున్నాను, 2 లక్షలు పెట్టారు. ఇదే ఆలోచన. యేసుక్రీస్తు ప్రభువు పరలోకం దిగొచ్చి తన ప్రాణాన్ని మన కొరకు
కాగితమని బాధపడాలంటారు, మనం సంపూర్ణతో కాదు. అందుకే ఈరోజు నీకు జ్ఞాపకం ఇస్తాను, ప్రభువు సంపూర్ణతలోకి, పరిపూర్ణతలోకి, పరిపక్వతలోకి మనం రాకపోతే నిత్య తీర్పు ఉన్నది. కానీ యేసుక్రీస్తు ప్రభు మనల్ని నిత్య తీర్పులోని తీసుకుని వెళ్ళకూడదని ఆయన భూలోకానికి వచ్చాడు. తప్పించడానికి, తప్పింపబడటానికి కావాల్సిన మార్గాలన్నీ సిద్ధపరచాడు. ఈ పరిస్థితి ఏంటో ఆలోచించు. చివరి మాట చూద్దాం. చివరి మాట మరలా 9వ అధ్యాయం 14 వచ్చిన చూడాలి. నిత్యుడకు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా యేసయ్య ఆ రోజు చెప్పాడు శిష్యులతో, నేను వెళ్ళిపోతున్నాను రా, మీకు నేను ఆదరణకర్తను పంపించబోతున్నాను. అందుకని అంటారు 7వ సత్యం, నిత్యుడకు ఆత్మను ప్రభు పంపించాడు. ఎందుకంటే అక్కడ చాలా క్లియర్గా రాస్తారు, మీ మనస్సులను ఏం చేసుకోవాలట, ఏమండి చాలా క్లియర్ రాస్తారు, మీ మనస్సాక్షి ఎంతో ఎక్కువగా. యేసుక్రీస్తు ప్రభు చేయాల్సిన కార్యం చేశాడు నీకు శుద్ధీకరించడానికి. ఎందుకంటే పాత నిబంధనలో యెషయా 1:8 అంటాడు, నీ పాపములు రక్తం వలె ఎర్రనైనను హిమం వలె తెల్లగా అవుతాయి, ఈ వివాదాన్ని తీర్చుకుందాము రండి అంటాడు. ఈ వివాదం ఎక్కడ జరిగింది అంటే శిలువలో యేసుక్రీస్తు ప్రభు మన కొరకు మరణించి రక్తాన్ని చిందించినప్పుడు వివాదం తీరిపోయింది. అంతకుముందు వివాదం ఏంటి, గోవులను బలులుగా అర్పించాలా, లేకపోతే పావురాలను బలులుగా అర్పించాలా, లేకపోతే గొర్రెపోతుల్ని మేకపోతుల్ని బలులుగా అర్పించాలి. ఇప్పుడు ఏ పోతులు అవసరం, వివాదం తీరిపోయింది. యేసుక్రీస్తు నిత్య బలిగా కలువరి శిలువలో ఎప్పుడైతే వేలాడాడో ఎర్రగా ఉన్న నా పాపములు హిమవలే తెల్లగా చేయబడ్డాయి. అయితే దీన్ని కంటిన్యూ అవుతూ మనసాక్షి శుద్ధీకరించబడటానికి అవనించాడంట ప్రభు మన కొరకు నిత్యుడగు ఆత్మ. అందుకే ఆయన ఆరోపణ వైపు శిష్యులతో చెప్పాడేమని, మీరు మేడగలని నిలిచింది, పైనుండి మీకు శక్తి పంపించాలి, వాగ్దానం పంపించాలి. అందుకని అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో ప్రభు అన్నాడు, పరిశుద్ధాత్ముడు మీ మీదకి వస్తారు, మీరు శక్తి పొందుతారు, మీరు యోదయ సమరయ యెరూషలేము భూదిగంతా వరకు మీరు నాకు సాక్షులై నిత్యుడగు. ఇప్పుడు మీరు ఆలోచించండి, యేసు ప్రభు ఏం చేసినా నిత్యం అనే మాటే ఆడే ఉంటుంది. విమోచన సిద్ధపరిచాడు. ఎలాంటి విమోచన? రక్షణ ఇచ్చాడంట ఆయన విధేయులైన వారికి. ఎలాంటి రక్షణ? అంతే అన్ని యేసు. ఎందుకంటే మీరు సువార్తలు చదువుతున్నా, పత్రికలు చదువుతున్నా, యేసుక్రీస్తు ప్రభు పేరు ప్రక్కన ఏమవుతుందంటే నిత్య జీవము. ఈజ్ ఇటర్నల్, 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 ఇటర్నల్. అంటే ఎంత గొప్ప దేవుడు ఏంటంటారా, నాతో కూడా మీరు నిత్యం నాతో కూడా ఉండాలని నేను మళ్ళా వస్తాను, నేను తీసుకుని వెళ్తాను. హల్లెలూయా. ఉన్నారండి ఇంత కోరికోరు. అందుకే మనం చెప్పాను, మన రాజుపాలెంలో చెప్పాను, ఏం చెప్పాను, సేమ్ ప్లేస్, సేమ్ వర్క్, సేమ్ లైఫ్ అండ్ సేమ్ పీస్. మీరు యోహాను సువార్త 14 చదువుతుంటే, నేనుండు స్థలంలో మీరును ఉండులా. సేమ్ ప్లేస్, అదే స్థలం. ఏమండి, సేమ్ వర్క్, నా యందు విశ్వాసం ఉంచువారు. 12వ వచనంలో రాస్తారు 14, నేనే కార్యాలు చేస్తానో ఆ కార్యాలు చేస్తాను, అంతకంటే ఎక్కువ కూడా చేస్తాను. సేమ్ వర్క్. 19వ వచనం వచ్చేసరికి నాలో ఏ జీవం ఉందో ఆ జీవం మీకు కూడా ఉందంటాడు. అంటే సేమ్ లైఫ్. 27వ వచనంకి వచ్చేసరికి ఇదిగో నేను శాంతిని ఇస్తున్నాను. ఏ శాంతిని? నా శాంతిని ఇస్తున్నాను. సేమ్ పీస్. అంటే మీకు అర్థమవుతుందా? నేను ఎలా నిత్యుడినో మీరు కూడా, ఎస్, యూ షుడ్ బికమ్ అన్ ఎటర్నల్. ఏమండి,
నిత్య జీవులుగా మారాలి. ఎందుకంటే ప్రభు మనము నిత్య నరకంలోకి వెళ్ళి యాతన పడతామని, కేకలేస్తామని, ఏడుస్తామని, అలాంటి స్థితి గతి మనకు కలగకూడదని He has prepared the eternity. అందుకనే మనం కూడా నిత్యులం అవ్వాలని నిత్య విమోచన ఇచ్చాడు, నిత్య రక్షణ ఇచ్చాడు, నిత్య బలి ఇచ్చాడు, నిత్య స్వాస్థ్యం ఇచ్చాడు, నిత్య నిబంధన చేశాడు, నిత్య తీర్పు, నిత్యుడు ఆత్మను మనకు ఇచ్చాడు. అయితే ఒకటి మాత్రం క్లారిటీ, ఈ నిత్యమైన యేసు క్రీస్తు లేకుండా మనకేవి, బికాస్ ఈజ్ ఇట్. అందుకని ఈరోజు మీకు జ్ఞాపకం చేసుకుంటుంది అన్న అక్క తమ్ముడు చేసి యేసు క్రీస్తుని ఎరిగిన మనము కడవరకు భయభక్తులతో యేసు క్రీస్తుని అనుభవించాలి. యేసు క్రీస్తులో ఉన్న గిఫ్ట్ ఏంటంటే లిమిటెడ్ గిఫ్ట్ కాదు. మళ్ళీ చెప్తాను, ఇట్స్ నాట్ అ లిమిటెడ్ గిఫ్ట్. ప్రభు మనకి ఇటర్నల్ గిఫ్ట్స్ ఇస్తున్నాడు, ఇటర్నల్ గిఫ్ట్స్ ఇస్తాడు. అందుకని నేను తెల్లారుజాములేసి రేపు ఏ వాక్యం చెబుదామని ఆలోచిస్తున్నాను. రేపు శ్రావణ ప్రేయర్ మీటింగ్లో అప్పుడు నాకు దేవుడు ఇచ్చిన తలంపు ఏంటంటే డెత్ ఈస్ నాట్ ఎండ్ ఫర్ ద మ్యాన్స్ లైఫ్. డెత్ ఈస్ నాట్ ఎండ్ ఫర్ ద మ్యాన్స్ లైఫ్. కారణము మనిషి జీవితానికి అంతం కాదు. దెర్ ఈస్ ఇటర్నిటీ, దెర్ ఈస్ ఇటర్నిటీ, నిత్యత్వం. అది ఉరికాసంలో జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే ప్రభు ఈ భూలోకానికి వచ్చాడు. అందుకే ప్రభు మన కొరకు కలువరి శిలువలో బ్రేలాడాడు. అందుకే ప్రభు మృత్యుంజయుడై వెళ్ళాడు. అందుకే ప్రభు మనకు వాగ్దానం చేశాడు, నేను మీకు స్థలం సిద్ధపరచబెడుతున్నాను, నేను మళ్ళా వస్తాను. అందుకే ప్రభు పరలోకంలో 2 పనులు చేస్తున్నాడు. తండ్రి కుడిపార్శ్వాన ఉండి ప్రార్థన చేస్తున్నాడు, ఈ మనుషులందరూ నిత్యత్వానికి వచ్చేటప్పుడు చెయ్యాలి. 2వ స్థలము ప్రియ అన్న అక్క తమ్ముడు చెయ్యి. నేను ఇలా ప్రశ్నించి ముగిస్తున్నాను, ప్రభువుని సరైన విధానంలో నువ్వు అనుభవిస్తున్నావా? మోకరించుతావు. నేను రేపు బీబీఎస్లో నేర్పిస్తాను పిల్లలకు పాట, ఇంగ్లీష్ కోర్స్, రైటింగ్, రైట్ అవుట్, రైట్ అప్, రైట్ డౌన్. అంతరంగంలో నేను సత్యంగానే ఉన్నాను, బయట జీవితంలో సత్యంగా ఉన్నాను. రేపు పైకి వెళ్ళినా కూడా నేను సత్యవంతుని. పొరపాటున కిందకి వెళ్తే నరకం నన్ను అంగీకరించింది. ఎందుకు తెలుసు, నేను సత్యంలో ఉన్నాను కాబట్టి ఎక్కడికి చేరాలో ఆ సంతోషానికి నన్ను తీసుకెళ్తుందని ఒక ఇంగ్లీష్ కోరస్. దేవుని పిల్లరా, ఆర్ వి రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, ఫాలోయింగ్ జీసస్, వర్షిపింగ్ జీసస్, యాక్సెప్టింగ్ జీసస్? పరీక్షించుకున్నారు కదా నిమిషాలు. తమ్ముడు అన్న యాక్చువల్లీ లైఫ్ ఈజ్ నాట్ ఎండ్ విత్ డెత్. మరణంతో జీవితం అంతం కాదు. దెర్ ఈస్ లాట్ మోర్ లైఫ్, ఇటర్నిటీ. అందుకని ఆదిలోనే మనిషిని దేవుడు సృష్టించినప్పుడు తన పోలికలో తన స్వరూపంలో మనిషిని చేశాడు. దేవుని పోలిక స్వరూపంలో ఒక క్వాలిటీ ఏంటంటే హీఈస్ ఇటర్నల్. మనం కూడా ఇటర్నల్. ఆ ఇటర్నిటీ కోల్పోయామనే ప్రభు నరావతాడిగా భూమి మీదకి వచ్చి మన కొరకు తన ప్రాణాన్ని రక్తాన్ని చిందించి మరలా ఇటర్నిటీని ఇన్హెరిట్ చేసుకునే గొప్ప ప్రభునిచ్చాడు.